Next one, draw the graph of cos square x in the interval closed interval 0, 180, 0, 180 closed interval లో cos square x యొక్క గ్రాఫ్ని మనం రిప్రజెంట్ చేయాలి. ముందుగా గివెన్ ఫంక్షన్ని y is equal to cos square x. సో x belongs to closed interval 0, 180 అంటే ఇక్కడున్న యాంగిల్స్ కూడా మనం తీసుకోవచ్చు, ప్లస్ మధ్యలో ఉన్నవి కూడా తీసుకుంటాం. ఇక్కడ యాంగిల్ వచ్చేసి x మాత్రమే ఉంది కాబట్టి మనం 45 డిఫరెన్స్ మనం మెయింటైన్ చేద్దాం. సో ఆల్రెడీ మన స్క్వేర్ ఉంది కాబట్టి 1/√2 వస్తే అది స్క్వేర్లో 1/2గా మారిపోతుంది. 1/2 అంటే 0.5. సో మనం అప్రాక్సిమేట్గా ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. అందుకని నేను 45 డిఫరెన్స్ తీసుకుంటున్నాను. అదే స్క్వేర్ లేకపోతే 0, 90, 180 ఆ విధంగా తీసుకోవచ్చు. స్క్వేర్ ఉండటం వల్ల 1/√2 అలాంటివి వచ్చినా కానీ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఈజీ వాల్యూ వస్తుంది కాబట్టి నేను 45 డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఎక్స్కి 0, π/4, π/2, 3π/4, π. ఓకే, సో వేరే గ్రాఫ్స్లో నేను π/4, 3π/4 ఎక్స్ ఉంటే తీసుకోలేదు, 2x ఉంటే తీసుకున్నాను. ఎందుకంటే 2తో క్యాన్సిల్ అవుతుంది, ఇంటీజర్ వాల్యూ వస్తుంది. సో నేను డెసిమల్ రాకుండా చూశాను అక్కడ రిమైనింగ్ గ్రాఫ్స్లో. ఇక్కడ డెసిమల్ కూడా వస్తుంది మనకి, అయినా మనకి అది రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ స్క్వేర్. సో నేను ఈ వాల్యూస్ తీసుకోవడం జరిగింది. సో y ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. ముందుగా కాస్ ఎక్స్ నోట్ చేద్దాం, తర్వాత కాస్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ 0 అంటే 1, కాస్ 45 అంటే 1/√2, కాస్ 90 అంటే 0, కాస్ 135 మైనస్ 1/√2. 135 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ మైనస్, అందువల్ల -1/√2. కాస్ 180 అనేది -1. సో ఇప్పుడు మనకి y అనేది కాస్ స్క్వేర్ ఎక్స్గా ఇచ్చారు. సో వీటిని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 1 స్క్వేర్ 1, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5. సో వీ కెన్ ఈజీలీ రిప్రజెంట్ దిస్ నెంబర్ ఆన్ ద గ్రాఫ్. దీన్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అందుకని నేను ఇది తీసుకోవడం జరిగింది. లేదంటే 0, π/2, πతో కూడా మనం గ్రాఫ్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 0ని స్క్వేర్ చేస్తే 0, -1/√2 స్క్వేర్ చేస్తే 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5, -1కి స్క్వేర్ చేస్తే +1. ఓకే, now we have to represent these values on the graph sheet like this. సో x కన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. సో y యాక్సిస్, x యాక్సిస్, ఆరిజిన్. సో π/4, π/2, 3π/4, π. సో ఆ విధంగా సో మనం ఫైనల్ వాల్యూస్ రిప్రజెంట్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ 0. సో మ్యాక్సిమం వాల్యూ +1 అంటే ఇక్కడ +1. సో ఇంకా 0.5 అంటే జస్ట్ మధ్యలో అలా చూపిస్తే సరిపోతుంది. 0.5 మీరు తీసుకుంటే ఒకవేళ. సో 0కి 1. సో x 0 అంటే అది, y 1 అంటే y ఎక్కడైతే 1 ఉందో అక్కడే రిప్రజెంట్ చేసుకోవాలి. సో π/4కి 0.5, π/4కి 0.5, x π/4 ఇది, y 0.5. సో అవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యేది. π/2కి 0. సో π/2కి 0 అంటే π/2 ఎక్కడైతే ఉందో అక్కడే మనం y 0గా తీసుకుంటాం. 3π/4కి మళ్ళీ 0.5. సో 3π/4. సో మళ్ళీ ఇదిగో 3π/4 అంటే ఈ విధంగా x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0.5. నెక్స్ట్ 180కి వచ్చేసరికి మళ్ళీ +1 బికాస్ ఆఫ్ స్క్వేర్. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 180 అంటే ఈ విధంగా, y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ విధంగా. సో ఇవన్నీ కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. Okay, so that is the graph of y is equal to cos square x. Thank you.